విగ్రహారాధన విశేషార్థం. సనాతన వైదిక ధర్మంలో విగ్రహారాధన విశిష్టమైనది. నామరూపరహిత పరమాత్మను నామరూపాలతో అర్చించడమే విలక్షణం. విగ్రహారాధన చేయడంలోని ముఖ్య విశేషం పరమగమ్యమైన నిరాకార బ్రహ్మమును చేరుకోవడమే. రుచీనాం వైచిత్ర్యాత్ రుజుకుటిల నానాపతజుషాం నృణాం మేకో గమ్యస్త్యమసి సయసామర్ణవ ఇవ. అనేకములైన నదీ నదములు భిన్న భిన్న గతులలో ప్రవహించి చివరకు సముద్రాన్ని చేరుకుంటున్నట్లు ఏ నామంతో ఏ రూపంతో అర్చించినప్పటికీ తుదకు పరమాత్మను చేరుకోవడమే లక్ష్యంగా చెప్పింది భారతీయ ధర్మం. ఇదే అర్థాన్ని సంధ్యావందన శ్లోకం చెబుతోంది. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. ఆకాశం నుండి పడిన నీరు చివరకు సముద్రంలో లీనమైనట్లు సర్వదేవతలను ఉద్దేశించి చేసే నమస్కారాలు కేశవునికే చెందుచున్నాయి. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అనే ఋగ్వేద మంత్రాన్ని అనుసరించి ఒకే ఒక సత్యస్వరూపాన్ని ఉపాసకులు పెక్కు నామాలతో కీర్తిస్తున్నారు. ఆ ఒక్క సత్యమే ఉపాసకుని కార్యసిద్ధికై పెక్కు రూపాలను ధరిస్తోందని, అల్పమేధ కలిగిన వారిని ఉద్ధరించడమే లక్ష్యమని మహానిర్వాణ తంత్రం. అలాగే ఉపాసకుని కార్యసిద్ధికై నిరాకారమైన బ్రహ్మంకు రూపం ఏర్పాటు చేయబడింది. మాయను ఆధారం చేసుకుని స్థూలమైన రూపాన్ని పరమేశ్వరుడు ధరిస్తున్నాడని, శిష్టులను రక్షించడం, దుష్టులను శిక్షించడం కోసం అవతారం ఎత్తుచున్నాను అనే గీతా శ్లోకాలు సుప్రసిద్ధాలు. అలాగే భాగవతంలో దేహం లేనివాడు దేహం ఉన్నట్లు జగత్తు క్షేమం కోసం శ్రీకృష్ణునిగా కనిపిస్తున్నాడని చెప్పబడింది. నిరాకార బ్రహ్మను యోగులే ధ్యానిస్తారు. శివ, శక్తి, విష్ణువాదులుగా నున్న సగుణ బ్రహ్మాన్ని సామాన్యులు పూజిస్తుంటారు. ఒకే ఒక శక్తి భిన్న భిన్న దశలలో భాషించడం వల్ల దేవతల సంఖ్య అపరిమితమైనది. యజుర్వేదంలో 33 దేవతా గణాలు పేర్కొనబడ్డాయి. భగ, అంశ, ఆర్యమ, మిత్ర, వరుణ, సవిత, దాత, వివస్వన్, త్వష్ట, పూష, ఇంద్ర విష్ణువులు, ద్వాదశ ఆదిత్యులుగా, ధర, ధ్రువ, సోమ, విష్ణు, అనిల, అనల, ప్రత్యూష, ప్రభాసులను అష్టవసువులుగా, అజైకపాద, అహిబ్రద్న, విరూపాక్ష, సురేశ్వర, జయంత, బహురూప, త్ర్యంబక, అపరాజిత, వైవస్వత, సావిత్ర హరులని ఏకాదశ రుద్రులుగా కీర్తించబడ్డారు. ఇక గ్రహ, నక్షత్ర, ప్రాణ, శరీర, నగర, గ్రామ, వన, ఇంద్రియ, నదీ, పర్వతాది అధిదేవతలుగా 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఇలా దేవతల సంఖ్యను గురించి, వారి స్వరూపాలను గురించి వేదాదులలో అనేక వర్ణనలున్నాయి. శాకల్య బ్రాహ్మణంలో 33 దేవతలు ప్రధానులుగా పెక్కుమంది పరమేశ్వర విభూతులు పేర్కొనబడ్డారు. నిరుక్తంలోని దేవతాకాండంలో దేవతల విషయమైన సంఖ్య వర్ణింపబడింది. ఆ ప్రకారం దేవతలు 3: అగ్ని, వాయువు లేక ఇంద్రుడు, సూర్యుడు. అగ్నిస్థానం భూమి, వాయువు లేక ఇంద్రస్థానం అంతరిక్షం, సూర్యస్థానం ద్యులోకము. వీరి విభూతులు అనేకం ఉన్నాయి. కర్మభేదంచే అనేక భేదాలు. ఋత్విక్కులు చేయు పనులను బట్టి పెక్కు దేవతలు సిద్ధిస్తున్నారు. ఆయా దేవతలను గురించి భిన్నమైన స్తుతులు ఏర్పడినాయి. వారు పెక్కు నామాలతో పిలువబడుతున్నారు. నిరుక్తంలో వర్షాన్ని కురిపించేవానిగా, వృత్రుని చంపినవానిగా,
బల సంబంధమైన ఇతర పనులు చేసేవానిగా ఇంద్రుడు కీర్తించబడ్డాడు. విశ్వానికి కర్తగా, భువనములను రక్షించువానిగా ముండక శృతిలో బ్రహ్మ కీర్తించబడ్డాడు. ఇలా అనేక మంత్రాల వలన ఒక్కొక్క దేవత ఒక్కొక్క పనిని నిర్వహిస్తున్నట్లు తేలుతోంది. వీరి రూపాలను గురించి నిరుక్తంలోని దేవతాకంఠంలో చూడగలము. కొందరు పురుషాకారంతో, కొందరు స్త్రీ ఆకారంతో, కొందరు ఉభయాకారంగా దర్శనమిస్తుంటారు. ఈ దేవతలు పెక్కు రూపాలను ఒకేసారి ధరించి భక్తుల కోరికలను తీర్చేవారుగా కీర్తించబడ్డారు. ఇంద్రుడు తన ఇష్ట ప్రకారం అనేక రూపాలను ధరించడానికి సమర్థుడై ఉన్నాడు. ఒకేసారి అనేక యజ్ఞాలలో అనేక రూపాలను ధరించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. ఈ దేవతలు నిత్య దేవతలుగా, నైమిత్తిక దేవతలుగా ఉంటారు. రుద్రపద, ఆదిత్యపద, ఇంద్రపద తదితరాలు నిత్యములు. కానీ కల్పాంతం వరకు, మన్వంతరం వరకు మాత్రమే నిత్యములు. వాటిలో కొన్నింటికి పతనం కూడా ఉంది. ఇందుకు ఉదాహరణ నహుష ఇంద్రుల కథ. ఒక నిమిత్తం పురస్కరించుకొని వచ్చిన దేవతలు నైమిత్తిక దేవతలు. వీరిని గ్రామ, గృహ, వన దేవతాదులుగా పేర్కొనవచ్చు. మత్స్య పురాణంలో వాస్తుదేవతా నామాలున్నాయి. నిత్య పితృగణాలు కూడా ఒక విధంగా దేవతలే. మనుష్యాదుల శరీరాలను ఏర్పరచడం వీరి పని. ఋషి, దేవత, పితృదేవతలు పరమేశ్వరుని ప్రతినిధి దేవతలు. ఆధ్యాత్మిక శక్తి ప్రాధాన్యం కలిగిన వారు ఋషులు. ఆది దైవ శక్తి ప్రాధాన్యం కలిగిన వారు దేవతలు. ఆది భౌతిక శక్తి ప్రాధాన్యం కలిగిన వారు పితృదేవతలు. మార్కండేయ పురాణంలో 31 పితృగణాలు పేర్కొనబడ్డాయి. విశ్వబుక్, ఆరాధ్య పేర్లతో వీరు కనబడుతుంటారు. ఇక ఋషులు 7 రకాలుగా ఉన్నారు. వ్యాసాదులు మహర్షులుగా, బౌలాదులు పరమర్షులుగా, కాణవాదులు దేవర్షులుగా, వశిష్ఠాదులు బ్రహ్మర్షులుగా, సుశ్రుతాదులు శృతర్షులుగా, ఋతుపర్ణాదులు రాజర్షులుగా, జైమిన్యాదులు కాండర్షులుగా మనకు కనబడుతున్నారు. ప్రతి మన్వంతరంలో ప్రత్యేకంగా సప్తర్షులు ఉంటారు. ఈ నైమిత్తిక ఋషిగణంచే ప్రతి మన్వంతరంలో వీరు మంత్రద్రష్టలై వేదాన్ని ఉద్ధరిస్తారు. ఇందువలన పరమాత్మను పొందినప్పుడే మనుష్య జన్మ సార్థకమవుతోందని, అలా కానప్పుడు నష్టమైనట్లే భావించవలెనని, కాబట్టి సకల భూతాలలో ఉన్న పరమాత్మను దర్శించి అమృతత్వాన్ని పొందాలని తెలుస్తోంది. అగ్నిని సమీపించినప్పుడు మన శరీరం వేడెక్కుతోంది. అలాగే జ్ఞానరూపుని, ఆనందరూపుని, సర్వశక్తిమంతుని సమీపించినప్పుడు అలాంటి గుణాలు మనకు సంక్రమిస్తాయన్న భావనతో విగ్రహ పూజ ఆరంభించబడింది. అలాగే ఇంద్రియాలను నిగ్రహించి సర్వవేళలా సర్వత్రా బ్రహ్మబుద్ధితో ఉండటం సామాన్యులకు కుదిరే పని కాదు. అందుకే మధ్యమాధికారుల కోసం విగ్రహ పూజ ఉద్దేశింపబడింది. సూర్యుడు అన్ని చోట్ల ఉన్నప్పటికీ ఆ సూర్యశక్తిని ఒకచోట భూతద్దం ద్వారా కేంద్రీకరించి కింద ఒక కాగితాన్ని పెడితే అది కాలుతుంది. విగ్రహాలు కూడా భూతద్దాల వంటివే. అవి మన మనసులోని మాలిన్యాలను కాల్చివేస్తున్నాయి. కొంతమందికి ఒక సందేహం: లోహాదులతో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నాం, రాళ్లతో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నాం, ఈ రాళ్ళు రప్పలు దేవుడవుతాయా అన్న సందేహం. కానీ వాటిని మనం రాళ్ళు రప్పలుగా చూడటం లేదు, దేవ భావనతో చూస్తున్నాం. ఆ బండరాయిని దేవునిగా భావిస్తున్నాం. ఇక్కడ మన భావనే ప్రధానం. విగ్రహాలను పూజించని వారు కూడా శబ్దాన్ని ఆధారం చేసుకుని పూజిస్తున్నారు కదా. అక్కడ శబ్దం ఆలంబనమైతే ఇక్కడ విగ్రహం ఆలంబనం.
ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క జెండా గుర్తుగా ఉంది. ఆ జెండా మాట్లాడదు. ఎవరైనా ఆ జెండాను అవమానిస్తే నాస్తిక దేశాల వారు కూడా కర్రలు పట్టుకుని వెంటాడుతారు. కోట్లాది ప్రజలకు జెండా స్ఫూర్తినిస్తోంది. అలాగే మనం నిరాకార బ్రహ్మానికి విగ్రహం ఒక గుర్తుగా భావిస్తున్నాం. ఎవరికైనా మనం నమస్కరిస్తే సదరు వ్యక్తి బాహ్య రూపానికి కాదు కదా మనం నమస్కరిస్తున్నది, ఆయనలో మంచితనానికి, చైతన్యానికి నమస్కరిస్తున్నాం. ఇక్కడ అంతే. ఇక విగ్రహ పూజను సమర్థించే మంత్రాలు వేదాలలో లేవని, అవి ఇటీవలే వచ్చినవని, బౌద్ధ జైన మతాల ఆవిర్భావం తరువాతే మనం విగ్రహ పూజ చేస్తున్నామని, అంతకుముందు యజ్ఞయాగోతులతో జంతు బలులతో కాలక్షేపం చేసేవారని కొందరి భావన. అయితే ఈ సిద్ధాంతం తప్పని రుజువు చేసే మంత్రాలు వేదాలలో మిక్కిలిగా ఉన్నాయి. ద్వావేన బ్రహ్మణో రూపే మూర్తం చైనా మూర్తం చ మర్త్యం చ మూర్తం చ స్థితం చ యత్ చ బృహదారణ్యకం ఉభయం నా ఏతత్ ప్రజాపతిర్నిరుక్తశ్చ పరిమితిశ్చ. మరోమారు ఉభయం నా ఏతత్ ప్రజాపతిర్నిరుక్తశ్చ పరిమితిశ్చ. శతపథ బ్రాహ్మణం. ఈ మంత్రాల వలన పరమేశ్వరుని సాకార నిరాకార రూపాలు గోచరిస్తున్నాయి. వేదంలో ప్రతిమ అనే పదం ఉంది. తైత్తరీయ ఆరణ్యకంలో 4 ప్రపాఠక 5 అనువాకంలో ప్రతిమ అసి అని ఉంది. ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతిజాగృహి త్వం ఇష్టాపూర్తే సంసృజే థామయం చ. యజుర్వేదం అధ్యాయం 15 మండలం 54. ఇందులో ఇష్టాపూర్త కర్మల ప్రస్తావన ఉంది. ఇష్టామనగా అగ్నిహోత్ర, తప, సత్య, వేదపాఠ, ఆతిథ్య, వైశ్వదేవములు. ఇక పూర్తమంటే వాపి, కోప, తటాక, దేవమందిర నిర్మాణ, అన్నదాన, ఆరామములు. ఇందులో దేవమందిర నిర్మాణం స్పష్టంగా ఉంది. మరి ఇలా విగ్రహారాధన అత్యంత ప్రాచీనమైనదని తెలుస్తోంది. శైలి దారుమయీ లౌహి లేప్యా లేఖ్యా చ సైకతి మనోమయీ మణిమయీ ప్రతిమాష్టవిధ స్మృత. రాతితో, కర్రతో, లోహంతో, లేపనంతో, చిత్రంతో, ఇసుకతో, మనస్సుతో, మణులతో ప్రతిమలుంటాయి. వీనిపై మంత్రపూర్వకమైన ప్రాణప్రతిష్ఠ చేసి పూజిస్తున్నాం. కాపిల తంత్రంలో గోవు శరీరంలో ఉన్న పాలు పొదుగు నుండే ఎలా వస్తున్నాయో అలాగే సర్వవ్యాపి అయిన పరమాత్మ శక్తి ప్రతిమలలో వ్యక్తీకరింపబడుతోందని చెప్పబడింది. విగ్రహం యొక్క సరి అయిన రూపం, ప్రాణప్రతిష్ఠ, భక్తుల శ్రద్ధా విశ్వాసాల వలన విగ్రహాలలో విశేష శక్తి కలుగుతోంది. విగ్రహం యొక్క సరి అయిన రూపం, ప్రాణప్రతిష్ఠ, భక్తుల శ్రద్ధా విశ్వాసాల వలన విగ్రహాలలో విశేష శక్తి కలుగుతోంది. ప్రహ్లాదుని భక్తి తీవ్రత వలనే స్తంభం నుండి నృసింహమూర్తి ఆవిర్భవించాడు. భక్తుల యొక్క భక్తి రూప విషమశక్తి ఈశ్వరుని సమశక్తి ప్రతిమారూపమైన ఆధారశక్తి ద్వారా పరస్పరం ఆకర్షింపబడుతున్నాయి. అందుకే సామవేదంలో దేవతాస్థానములు కంపించుచున్నవి, నవ్వుచున్నాయి, ఏర్పడుతున్నవి, నృత్యం చేయుచున్నవని ఉంటాయి. అథర్వవేదంలో హే భగవాన్, ఈ పాషాణ నిర్మితమైన ప్రతిమలలో ఉండు, పాషాణమయమైనదిగా నీ శరీరం మగుగాక. ప్రాణప్రతిష్ఠ చేసిన మూర్తిని పూజించుటచే ఏమి లాభమని ప్రశ్న. సామవేదంలో పర్వత ప్రాంతాలలో, నదీ సంగమాలలో స్తుతులు చేస్తే ఇంద్రదేవుని దర్శనం కలుగుతుందని చెప్పబడింది. ఒక్కొక్క ఉపాసన వల్ల ఒక్కొక్క శక్తి కలుగుతోంది. శివోపాసన సద్భావ మూలకం.
అలాగే విష్ణోపాసన చిద్భావ మూలకం, దైవీ ఉపాసన శక్తిభావ మూలకం, గణపతి ఉపాసన బుద్ధితత్వ మూలకం, సూర్యోపాసన తేజస్తత్వ మూలకం. ఇది ఉపాసకుల రుచిని బట్టి వారు ఆయా దేవతలను పూజిస్తారు. ఆయా శక్తులు వారికి సంప్రాప్తిస్తాయి. కాపిల తంత్రంలో ఆకాశతత్వం విష్ణువుకు, అగ్ని మహాశక్తికి, వాయుతత్వం సూర్యునికి, పృథ్వీతత్వం శివునికి, జలతత్వం గణపతికి సంబంధించినవి. ఎవరిలో ఏ ఏ తత్వాలు ప్రబలంగా ఉంటే వారు ఆయా దేవతలను పూజిస్తున్నారు. ప్రకృతి భేదమును అనుసరించి, తత్వభేదమును అనుసరించి ఒకే ఈశ్వరుని పంచమూర్తులలో ఉపాసించుటకు వీలవుతోంది. ఫలానా దేవతనే పూజింపము అను నిర్దేశనం లేదు. ఫలానా దేవతనే పూజింపమనే నిర్దేశనంలో లేదు. నిర్దేశం మనలో లేదు. సాధనా క్షేత్రంలో ఎవరి ఇష్టం వారిది. మన ధర్మంలో విశిష్టత ఇదే. అయితే గుళ్ళు గోపురాలను నాశనం చేయు వారిని భగవంతుడు ఎందుకు శిక్షించడం లేదని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. పూజిస్తే ఒక ఫలం, పూజించకపోతే ఒక ఫలం కలుగుతోంది. విగ్రహాలను నాశనం చేసేవారికి జన్మాంతరంలో కాలాంతరంలో విషమ ఫలితాలు కలుగుతాయని ఆస్తికుల విశ్వాసం. ఇక దూషించినవాడు భూషించినవాడు ఆ పరమేశ్వరుని సంతానమే. ఆ సత్యరూపుని ఒకరు దూషించలేరు, భూషింపలేరు. సమస్తం మన భావనలపై ఆధారపడి ఉన్నది. ఈ వ్యాసం కుముదం భక్తి స్పెషల్ మాసపత్రిక 2008 సంచికలో వచ్చి ఉన్నది. వ్యాస రచయిత శ్రీ దేవరకొండ శేషగిరిరావు గారు. స్వస్తి.